ప్రతి విద్యార్థి ఒక మొక్కను నాటి సంరక్షించాలి. పచ్చని పాఠశాలల లక్ష్యంగా మొక్కల సంరక్షణ. భవిష్యత్ తరాల కోసం విస్తృతంగా మొక్కలు నాటాలి. పెద్దముద్దనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా వన మహోత్సవం. విద్యార్థినులతో కలిసి మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్. పర్యావరణ పరిరక్షణ, వాతావరణ సమతుల్యతను కాపాడటంతో పాటు భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని బాధ్యతగా సంరక్షించాలని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ పిలుపునిచ్చారు. నాగర్ కర్నూలు మండల పరిధిలోని పెద్దముద్దనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ముఖ్య అతిథిగా హాజరై అధికారులు, అటవీ శాఖ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలంటే పెద్ద ఎత్తున మొక్కలు నాటి వాటిని సంరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. మొక్కలు నాటడం మాత్రమే కాకుండా వాటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. విద్యార్థి దశ నుంచే పర్యావరణ పరిరక్షణకై అవగాహన పెంపొందించుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రతి విద్యార్థి ఒక మొక్కను నాటి దానిని బాధ్యతగా సంరక్షించాలని పిలుపునిచ్చారు. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామాలు, ఖాళీ ప్రదేశాల్లో విస్తృతంగా మొక్కలు నాటడం ద్వారా పచ్చదనాన్ని పెంచాలని అన్నారు. వృక్షాలు మనకు ఆక్సిజన్ అందించడంతో పాటు వాతావరణ సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయని కలెక్టర్ తెలిపారు. వర్షపాతం పెరగడం, భూగర్భ జలాల పరిరక్షణ, నేలకోతను అరికట్టడం వంటి అనేక ప్రయోజనాలు చెట్ల వల్ల కలుగుతాయని వివరించారు. పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులను భాగస్వాములను చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. జిల్లాలో వన మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అటవీ శాఖతో పాటు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని, నాటిన ప్రతి మొక్కను సంరక్షించే విధంగా బాధ్యతలు కేటాయించి మొక్కల ఎదుగుదలను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను సూచించారు. వన మహోత్సవంలో భాగంగా విద్యార్థులతో కలిసి కలెక్టర్ మొక్కలు నాటి వాటికి నీరు పోశారు. పాఠశాల ఆవరణలో జామ, నేరేడు, మామిడి తదితర రకాల 100 మొక్కలను విద్యార్థులు నాటారు. మొక్కలకు క్రమం తప్పకుండా నీరు అందిస్తూ అవసరమైన సంరక్షణ చర్యలు చేపట్టాలని, ప్రతి విద్యార్థి ఒక మొక్కను నాటి దానిని కుటుంబ సభ్యుడిలా భావించి సంరక్షిస్తే పచ్చని పాఠశాలలు, పచ్చని గ్రామాలు, ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించగలమని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి రేవంత్ చంద్ర, గ్రామ సర్పంచ్ ఊర్మిళమ్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, అటవీ శాఖ అధికారులు, నాగర్ కర్నూలు ఎంపీడీఓ చెన్నమ్మ, నాగర్ కర్నూలు ఎంఈఓ కురుమయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మోహనాచారి, అటవీ శాఖ అధికారులు, సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మీ ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి మీ స్నేహానికి ప్రతిరూపంగా ఒక్కొక్క మొక్కను తెచ్చుకొని మీరు అక్కడ పెట్టుకోండి. వాటిని నాటండి, వాటిని కాపాడేది రోజు మీరు నీళ్లు పోసే బాధ్యత కూడా మీరు తీసుకోవాలా. అర్థమవుతుందా? వెరీ గుడ్. పిల్లలు చాలా బాగున్నారు. వెరీ గుడ్. మనకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి ప్రోగ్రామ్ లో భాగంగా మన గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఆర్డర్ చేశారు. ఆర్డర్ ప్రకారం మరి ఆయా పాఠశాల మహోత్సవం నిర్వహించుకోవటం మనందరికీ ఎంతో ఆనందం. ఈ కార్యక్రమానికి చేసినటువంటి గౌరవ కలెక్టర్ గారికి, అధికారికందరికీ కూడా స్వాగతం పలుకుతూ వారు మొక్కలు నాటుతున్నారు. నేచర్ ని భగవంతుడిగా ఆరాధించే ప్రాతిష్ఠులు వీరందరూ కూడా. సో మళ్ళీ మా విద్యార్థులంతా కూడా ఈ బాధ్యతను తీసుకొని మొక్కలను పెంచి పెద్ద చేస్తారు అని ప్రమాణం చేస్తూ ఉన్నాము. గట్టిగా చప్పట్లు కొట్టడం ద్వారా మనం ఈ పని చేస్తాము అని వారికి మాట ఇద్దాము.